ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ మనందరికీ ఇంటి ఇలవేల్పులుగా మరి మనందరి మొక్కులతో విరాజిల్లుతున్నటువంటి తల్లులు సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల యొక్క జాతర మన ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలో మరి అత్యంత ఘనంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకుంటా ఉన్నాం. ఈసారి కూడా నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మరి సహకారంతో అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీ బట్టి విక్రమార్క గారి యొక్క సహకారంతో ఈసారి మరి ఇప్పటికి ఒక 75 కోట్ల రూపాయలను జాతర ఏర్పాట్లకు అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ప్రతిపాదనలు కూడా సంబంధిత అధికారులు కలెక్టరు ఇతర శాఖలతోటి అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం అధికారులు ప్రజాప్రతినిధులు ఒక టీమ్గా మరి పూజా విధానానికి ఎక్కడ విఘాతం కలిగించకుండా ఆదివాసీ సాంప్రదాయాలకు ఎక్కడ ఆటంకం జరగకుండా అత్యంత వైభవంగా నిర్వహించాలని మేమందరం కూడా భావిస్తాం. బయట నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఎవరికి వారు క్రమశిక్షణగా వ్యవహరిస్తే ఈ ప్రాంతం అంతా కూడా మరి పరిశుభ్రతతో ఉంటుంది. ఎందుకంటే భక్తులు ఎంతైతే భక్తిగా వస్తామో మరి తిన్న తర్వాత అంటే దేవుని దర్శనం చేసుకున్న తర్వాత వారు వదిలేసినటువంటి ఏదైతే ప్లాస్టిక్ కానీ ఇతరత్ర వ్యర్థాలను కానీ ఎక్కడ పడితే అక్కడ వదలడం మూలంగా ఈ చుట్టూ దాదాపుగా మేడారం కానీ ఊరట్టం కాలువపల్లి కన్నెపల్లి మరి నార్లాపురము రెడ్డిగూడెం ఇవన్నీ ఊర్లు కూడా విషజ్వరాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అంటే నిన్నటి వరకు చాలా పనులు కూడా టెండర్ దశ అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మరి సకాలంలో నిధులు విడుదల చేయడానికి ఎలక్షన్స్ కూడా మనకు ఉండడంతో ఇబ్బంది అయింది. అయినా కూడా అధికారులందరినీ మేము వేగవంతం చేస్తూ ఉన్నాం. అధికారులందరికీ కూడా నేను ఒకటే సూచిస్తూ ఉన్నా, మంచిగా పనిచేయండి. ఇది మన వ్యక్తిగతమైన ఇళ్లల్లో పని కాదు, మన లోక కళ్యాణం కోసం, ప్రజలందరి సౌకర్యం కోసం, ప్రజలందరి విశ్వాసాలని భక్తిని కాపాడేటువంటి అతి గొప్ప మహాఘట్టం మహాజాతర సమ్మక్క సార్లమ్మ జాతర. ఈ జాతరలో పనిచేసేటువంటి ప్రతి అధికారి నిబద్ధతతో నిజాయితీతో అదేవిధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేసినప్పుడే మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం. పనులు చేయనటువంటి వాళ్లకు ట్రాన్స్ఫర్స్ ఉండవు, కానీ ఇళ్లకైతే పోతారు. ఖచ్చితంగా ఏ వర్క్ చేసినా జాగ్రత్తగా ప్రజల కోసం చేసేటువంటి పని కాబట్టి అందరం బాధ్యతాయుతంగా పనిచేయాలని కూడా అధికారులకు సూచించడం జరుగుతుంది. ఒక 40 డేస్ మనకు టైం ఉంది. అయినా కూడా జనవరి ఎండింగ్ లోపు దాదాపుగా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని మరి రాబోయేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి సమ్మక్క సార్లమ్మ దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. వారందరికీ ఇన్విటేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఏదైతే అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మినిస్టర్స్కి కానీ ఇతర రాష్ట్రాలకు కానీ తొందరలోనే ఐటీడీఏ పరిధిలో ఒక రివ్యూ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్లో కూడా మరి సీఎం గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేయబోతున్నాం. అయిన తర్వాత అందరికీ ఇన్విటేషన్స్ కానీ అదేవిధంగా డేట్స్ కూడా సరిగా తెలియక జాతర ఎప్పుడు అని తెలియక కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా కూడా మరి పోస్టర్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. జాతీయ పండుగ కూడా ప్రకటిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. నేను కూడా మొన్న రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు వారితో 5 డేస్ ప్రోటోకాల్లో ఉండడం జరిగింది. వారికి కూడా విజ్ఞప్తి చేసినప్పుడు తప్పకుండా వారు సానుకూలంగా స్పందించారు. ఈసారి జాతీయ పండుగ కూడా ప్రకటిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం.